హలో, హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సిలబస్లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ఉందండి. ఆ టాపిక్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకుని క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఆ టాపిక్ని ఏదైతే 3 విధాలుగా డివైడ్ చేసుకున్నామో, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, ఇలా 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాం కదండి. అయితే ఈ 3 టాపిక్స్లోనూ మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి కూడా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, దీనికి సంబంధించి మనకి సిలబస్ ప్రకారం ఇక్కడ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. చూడండి, మనకి నోటిఫికేషన్లో ఈ కాన్సెప్ట్స్ మాత్రమే ఇచ్చాడు. చూడండి ఏమేమి కాన్సెప్ట్స్ ఇచ్చాడో: బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, సర్క్యూట్స్, అలాగే మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అలాగే మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, కాథోడ్ రే ఆసిల్లోస్కోప్, ఎల్సిడి ఎల్ఈడి ప్యానల్, అలాగే ట్రాన్స్డ్యూసర్స్. మనకి టాపిక్లో అంటే సిలబస్లో ఈ మాత్రమే ఇచ్చాడు. యాక్చువల్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనగానే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి, కానీ మనకి సిలబస్లో జస్ట్ ఒక టాపిక్ మాత్రమే ఇచ్చాడు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే కూడా మనకు చాలా ఉందండి నేర్చుకోవడానికి, కానీ సిలబస్లో మనకి జస్ట్ ఆ టాపిక్ మాత్రమే ఇస్తాడు. ఆ టాపిక్ సరౌండింగ్స్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి అవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుందండి. చూడండి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని కీ కాన్సెప్ట్స్ అనేవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. చూడండి, కీ కాన్సెప్ట్స్ కొన్ని: వాట్ ఈస్ ఎలక్ట్రానిక్స్, హౌ విల్ ఇట్ హెల్ప్ అస్ ఇన్ డైలీ లైఫ్, అలాగే అటామిక్ స్ట్రక్చర్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలక్ట్రాన్ ఎమిషన్, vacuum tubes, Bohr's atomic model, semiconductors, intrinsic semiconductors, n-type semiconductors, p-type semiconductors and p-n junctions. వీటన్నిటి గురించి మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో సిలబస్లో మనకి చూడండి, పైన మనకి సిలబస్లో ఈ కాన్సెప్ట్స్ మాత్రం వచ్చాడు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు మనకి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయండి. సో ఇవన్నీ నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దామండి. వన్ బై వన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి క్లాసెస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి డైలీ. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్, అసలు ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకునే ముందు మనకి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో తెలియాలి. అలాగే అది మనకి డైలీ లివింగ్ లైఫ్లో మనకి ఏ విధంగా ఉపయోగపడితే తెలియాలి. చూడండి, ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ current conditions through vacuum or gas or semiconductors is known as electronics. యాక్చువల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అనేది ఎలక్ట్రాన్స్ యొక్క కండిషన్స్ లైక్ బిహేవియరు, ఫ్లో, అలాగే వాటి యొక్క ఫ్లోయింగ్ కంట్రోల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ లైక్ వాక్యూమ్ ఆర్ గ్యాస్ ఆర్ సెమీ కండక్టర్స్. చూడండి, దీనికి సంబంధించి డెఫినేషన్ అనేది స్క్రీన్ మీద ఇంకొంచెం ఇంటిగా రాయడానికి ట్రై చేస్తాను. చూడండి, ద బ్రాంచ్ of engineering which deals with the behavior of electrons flow and control under different conditions.
చూడండి, డెఫినేషన్ మీకు స్క్రీన్ మీద రాశాను ఇంకా ఈజీగా. ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ఫ్లో అండ్ కంట్రోల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ త్రూ వ్యాక్యూమ్. చూడండి, అక్కడ నుంచి మనకి డెఫినేషన్ అనేది కంటిన్యూషన్. త్రూ వ్యాక్యూమ్ ఆర్ గ్యాస్ ఆర్ సెమీ కండక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్స్. అయితే ఎలక్ట్రానిక్స్ మనకి డైలీ లివింగ్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది ఇక్కడ కొన్ని పాయింట్లు చూపిస్తున్నాం చూడండి. కమ్యూనికేషన్ రంగంలో మనకి ఎలక్ట్రానిక్స్ ఈ రోజుల్లో మనకి బాగా ఉపయోగపడుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ ఇట్లాంటి వాటి ద్వారా మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇట్లన్నింటిలో మనకి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండి. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, బ్లూటూత్, హెడ్సెట్, అలాగే మొబైల్స్, ఇట్లాంటివి చాలా. అయినా ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. ఎలక్ట్రానిక్స్ మన ప్రపంచం అంతా ప్రజెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీదే రన్ అవుతూ ఉంది. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి. చూడండి, గేమింగ్, స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి, లైక్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ గేమ్స్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఇట్లాంటి లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటిలో కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి ఉపయోగపడుతున్నాయండి. అలాగే హెల్త్ కేర్ చూడండి, వైద్య రంగంలో కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేస్తారండి వాటి యొక్క ప్రోగ్రామింగ్ రన్ చేయడానికి. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్స్లో ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే లైక్ చూడండి, జీపీఎస్ నావిగేషన్ లాంటి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీస్, ఇట్లాంటి వాటిలో కూడా మనకి ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. మరి ఆటోమేషన్స్ అంటే ఇండస్ట్రీస్లో మనకి ఇండస్ట్రియల్ రోబోట్స్ ఉన్నాయి కదండి. సో ఇట్లాంటి వాటిలో కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి ఉపయోగపడతాయండి. చూడండి, ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ పర్ఫార్మెన్స్, డిజిటల్ రిసోర్సెస్ ఎనేబిలింగ్ మోర్ ఎంగేజింగ్ అండ్ యాక్సెసిబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అదే డిజిటల్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నారంటే యూట్యూబ్ కానీ ఇట్లాంటివన్నీ, ఈ మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ మనకి ఎలక్ట్రానిక్స్ కిందకే వస్తాయి కదండి. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కిందకే వస్తాయి. మరి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలో టెంపరేచర్ రేంజ్ ఎంత ఉంది అంటే మనం ఎలా చూసుకుంటామంటే ఒక సెన్సార్ ద్వారా వాతావరణం టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం కనుక్కుంటాం. అలాగే మన రూమ్లో కూడా టెంపరేచర్ ఎంత ఉంది ఏంటనేది మన మొబైల్లో కనపడుతుంది టెంపరేచర్ ఎంత ఉందని. అలా ఉండడానికి కారణం ఏంటంటే సెన్సార్, టెంపరేచర్ డిటెక్టింగ్ సెన్సార్స్. సో ఇలాంటివి మనకి వాతావరణం యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అనేవి ఉపయోగపడుతున్నాయండి. మరి ఎనర్జీ మేనేజ్మెంట్, అలాగే సెక్యూరిటీ, సైంటిఫిక్ రీసెర్చెస్, అలాగే క్రియేటివ్ ఆర్ట్స్, ఇట్లాంటి వాటిలో కూడా ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి. చూడండి, మీకు స్క్రీన్ మీద డెఫినేషన్స్ అనేవి పెట్టాను. మీకేమన్నా ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఆ డెఫినేషన్స్ క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అంటే అప్లికేషన్సే కాబట్టి ఇవి మనకి నేను పైపని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేవి మనకి కీ కాన్సెప్ట్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అటామిక్ స్ట్రక్చర్. ఈ వాళ్ళు ఏదైనా సరే మనకి యాటమ్స్తో బైండ్ అయి ఉన్న మెటీరియల్ ఏంటండి. దీని గురించి మనం చిన్నప్పటి క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. అటామిక్ స్ట్రక్చర్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్ గురించి క్లియర్గా ఒక అవగాహన అనేది వచ్చే అవకాశం ఉండిద్దండి. సో అందుకని నేను అటామిక్ స్ట్రక్చర్, అలాగే యాటమ్ స్ట్రక్చర్ నుంచి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. చూడండి, అసలుకి యాటమ్ అంటే ఏంటి? మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనపడుతుంది చూడండి, దీన్ని మనం యాటమ్ అంటాం. అది మనకి యాటమ్ స్ట్రక్చర్ కూడా మనకి ఇలాగే ఉంటుందండి. చూడండి, ఈ యాటంలో మనకి సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉండిద్దండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఈ సెంటర్లో ఏదైతే పార్ట్ ఉందో దీన్ని న్యూక్లియస్ అంటాం. అయితే ఈ న్యూక్లియస్లో మనకి 2 భాగాలు ఉంటాయండి, ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్.
అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాడు అండి. గ్రీన్ కలర్లో ఏదైతే కనపడుతుందో అవి ప్రోటాను, అలాగే రెడ్ కలర్లో ఏదైతే కనపడుతుందో అవి మనకి న్యూట్రాన్స్ అంటామండి. సో ఈ రెండు కంబైన్డ్ అయ్యి న్యూక్లియస్ అనేది ఈ రెండింటి యొక్క కలయికతో ఉండిద్దండి. సో ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ యొక్క కలయికని మనం న్యూక్లియస్ అంటామండి. ఆ సెంటర్లో ఉంటుంది. మరి చుట్టూ ఇక్కడ మనకి స్కై బ్లూ కలర్లో కనపడుతున్నాయి చూడండి, ఇవి మనకి ఎలక్ట్రాన్స్ అంటామండి. వీటిని మనం ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ ఆర్బిట్ రేంజ్లో, అంటే ఒక పర్టికులర్ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ భూమి ఎలా అయితే తిరుగుతూ ఉందో, గ్రహాలు ఎలా అయితే తిరుగుతున్నాయో ఈ ఎలక్ట్రాన్స్ కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి అండి. సో అది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ గురించి మీకు బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజంలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి. సో మన రెగ్యులర్ స్టూడెంట్స్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ వస్తారు కాబట్టి, అక్కడ నుంచి వీడియోస్ చూస్తూ వచ్చుంటారు కాబట్టి నేను అంత డెప్త్గా ఇక్కడ యాటమ్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే యాటమ్ గురించి మన అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉన్నాం కాబట్టి. సో ఎలక్ట్రానిక్స్ అనేది యాటము అలాగే యాటమ్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడం నుంచి మొదలవుతుందండి. సో యాటమ్ అలాగే యాటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాటమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, యాటమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. చూడండి, యాటమ్ యొక్క నెంబర్, అంటే ద క్యారెక్టర్ ఆఫ్ ఎన్ యాటమ్ కెన్ బి డిఫైన్డ్ బై 3 ఫ్యాక్టర్స్. చూడండి, అటామిక్ నెంబరు, అలాగే అటామిక్ వెయిట్, అలాగే ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని యాటమ్ యొక్క క్యారెక్టర్ను మనం డిసైడ్ చేస్తామండి. అయితే అటామిక్ నెంబర్ అంటే తెలుసు కదండి మీకు. అటామిక్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, దానికి అటామిక్ నెంబర్ 1, హీలియం అటామిక్ నెంబర్ 2. సో ఈ అటామిక్ నెంబర్ మీ అందరికీ ఐడియా ఉండిద్ది. అటామిక్ వెయిట్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, కొన్ని క్లాసెస్లో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మనం న్యూక్లియస్ అంటే ఏంటి చెప్పాను కదండి ఇందాకలా. యాటమ్ యొక్క సెంటర్లో ఉండే పార్ట్ న్యూక్లియస్ అండి. ఆ న్యూక్లియస్ అనేది ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్తో నిండి ఉండిద్ది. అదే ఇక్కడ మనకి పాయింట్స్ వైజ్గా చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పార్ట్ ఆఫ్ యాటమ్. చూడండి, విచ్ కంటైన్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అలాగే ఏ ప్రోటాన్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ప్రోటాన్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అనమాట. అండ్ ద న్యూట్రాన్ హ్యాస్ ద సేమ్ మాస్ యాజ్ ప్రోటాన్. అంటే ప్రోటాన్కి ఏదైతే మాస్ ఉందో న్యూట్రాన్కి కూడా సేమ్ మాస్ ఉండిద్ది. బట్ హ్యాస్ నో ఛార్జ్. న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలండి మీరు. ప్రోటాన్కి చూడండి, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్కి నో ఛార్జ్. అలాగే ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. ఈ కాన్సెప్ట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చేది. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, ది సమ్ ఆఫ్ దేర్ఫోర్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్. అర్థమైందండి, న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఎందుకు? ఆ న్యూక్లియస్లో ఏమేమి ఉంది, మనకి ప్రోటాన్ ఉంది, అలాగే న్యూట్రాన్ ఉంది. న్యూట్రాన్కి ఏం ఛార్జ్ లేదు కాబట్టి ప్రోటాన్కి ఏదైతే ఛార్జ్ ఉందో అదే న్యూక్లియస్ కూడా అదే ఛార్జ్ అయితే. సో nucleus is positively charged. The sum of protons and neutrons decides the entire weight of the atom. చూడండి, అటామిక్ వెయిట్ చెప్పాం కదా మనం, ఇక్కడ అనుకున్నాం కదా అటామిక్ వెయిట్ అని. అటామిక్ వెయిట్ ఎలా డిసైడ్ అవుతుందండి? న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ని బట్టి అటామిక్ వెయిట్ అనేది డిసైడ్ అయ్యింది. బికాస్ ద పార్టికల్స్ ఇన్ ద ఎక్స్ట్రా న్యూక్లియస్, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్, హ్యావ్ నెగ్లిజిబుల్ వెయిట్. అంటే అటామిక్ స్ట్రక్చర్లో చూడండి, యాటంలో ఈ సెంటర్లో ఏమైతే ఉన్నాయో, న్యూక్లియస్ ఉంది కదా, దీంట్లో ప్రోటాన్స్ అలాగే న్యూట్రన్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క మాస్ని బట్టే ఆ యాటమ్ యొక్క వెయిట్ అనేది చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఈ యాటంలో ఎలక్ట్రాన్స్ కూడా ఒక పార్టే కదా, మరి వాటి వెయిట్ ఎందుకని కన్సిడర్ చేయరంటే వాటికి నెగ్లిజిబుల్ వెయిట్, వెరీ లోవర్ వెయిట్ అనేది ఉంటుందండి. సో వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, because the particles in the extra nucleus
ఎక్స్ట్రా న్యూక్లియస్ అంటే ఏం లేదండి, సెంట్రల్లో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఏమైతే న్యూట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయో వాటిని మనం ఎక్స్ట్రా న్యూక్లియస్ అంటాం. అయితే వాటి యొక్క వెయిట్ అనేది నెగ్లిజిబుల్ అండి, ఎందుకంటే వేరే తక్కువ వెయిట్ ఉంటాయి యాజ్ కంపేర్ టు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎక్స్ట్రా న్యూక్లియస్ అనే కొత్త మాట ఒకటి వచ్చింది కదండి, దాని గురించి చదువు చూడండి. ఇట్ ఈస్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆటమ్ విచ్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఎక్స్ట్రా న్యూట్రాన్స్ అంటే అదేనండి, విచ్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ చెప్పుకున్నాం కదండి పైన, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉండేదని చెప్పుకున్నాం కదా. సో అది ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ మాస్. దాని యొక్క మాస్ అనేది కన్సిడర్ చేయబడదండి, ఎందుకంటే తక్కువ మాస్ అనేది ఉంటుంది. ద చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ బట్ పాజిటివ్ టు దట్ ఆఫ్ ప్రోటాన్. ఆపోజిట్ టు దట్ ఆఫ్ ప్రోటాన్కి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అని చెప్పాము. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుందండి. ఆల్సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఏదైతే యాటమ్ ఉందో ఆ యాటంలో మనకి న్యూక్లియస్ అనే పార్ట్ ఉంది కదండి, ఈ న్యూక్లియస్ అనే పార్ట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూడు ప్రోటాన్స్ కనుక ఉంటే దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ కూడా 3 ఉంటాయండి. సో అదే ఇక్కడ మనం చెప్తున్నాడు చూడండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ కదండి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఆ విషయం మనకి చెప్తున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. అటామిక్ నెంబర్ నార్మల్లీ ఎట్ ఆర్డినరీ కండిషన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎక్స్ట్రా న్యూక్లియస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్బిట్. ఎక్స్ట్రా న్యూక్లియస్ అంటే మనకి ఆ న్యూక్లియస్ చుట్టూరు తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ని ఎక్స్ట్రా న్యూక్లియస్ అని అనుకున్నామని చెప్పాం కదండి. సో ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. చూడండి, యాటంలో ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ ఉంటాయి అనుకున్నా. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ are equal to the number of protons present in the nucleus. Normally at an ordinary conditions the number of electrons in an extra nucleus are equal to the number of protons present in the nucleus. చూడండి, ఇక్కడ మనకి ఫార్ములాలో రాసేది అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ atom. అటామిక్ వెయిట్ గురించి తెలుసుకుందాం చూడండి. ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ డిసైడ్స్ ద ఎంటైర్ వెయిట్ ఆఫ్ atom. అటామిక్ వెయిట్ని ఏమి డిసైడ్ చేస్తాయండి, సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్. దాన్ని మనం చెప్పుకున్నామండి అటామ్ యొక్క స్ట్రక్చర్లో. ఇక్కడ సెంటర్లో ఏమైతే ఉన్నాయో న్యూక్లియస్లో ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ అటామిక్ వెయిట్ని డిసైడ్ చేస్తాయండి. సో వాటి యొక్క సమ్ అటామిక్ వెయిట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో అదండి మనకి అటామిక్ నెంబరు అలాగే మాస్ నెంబర్ గురించి క్లారిటీ తెలుసుకుందాం చూడండి. అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్ అండి. చూడండి, ఇక్కడ చూద్దాం. మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్. అటామిక్ నెంబర్ మనకు ఆటోమేటిక్గా తెలుసు. అటామిక్ నెంబర్ మనం ముందుగానే తెలుసుకున్నాం. మరి మాస్ నెంబర్ అంటే అటామిక్ వెయిట్ నథింగ్ బట్. అటామిక్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ ఇమేజ్ ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చారంటే మీకు క్లారిటీ వచ్చేదని ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ హీలియం అనేది కనపడుతుంది చూడండి. హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి 2. మరి అటామిక్ వెయిట్ 4. సో మనం ఈ విధంగా ఇంటిమేట్ చేస్తామండి. చూడండి, నెక్స్ట్ అటామిక్ వెయిట్ వర్సెస్ అటామిక్ మాస్. ఇక్కడ కూడా మీకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఒక ఇమేజ్ పెట్టాను. అటామిక్ మాస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆఫ్ ఏ సింగిల్ యాటమ్.
ఒక సింగిల్ యాటంలో సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని మనం అటామిక్ వెయిట్ అని అంటామండి. అదే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం కోసం మీకు ఇమేజ్ పెట్టాను. ఇప్పుడు కార్బన్ ఉంది, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి 6 అని మనం ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. చూడండి, న్యూక్లియస్లో ప్రోటాన్స్ 1 2 3 4 5 6 ప్రోటాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ కూడా 1 2 3 4 5 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. మరి సో అటామిక్ మాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కోసం నేను ఈ ఇమేజ్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్, అలాగే వాటి గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. చూడండి, వీటిలన్నింటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ క్లాస్ ముగించే ముందు చాలా రిక్వెస్ట్ అండి, వీళ్ళు కనుక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.